RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకున్న సందర్భంగా కౌటాల చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నికోడే గంగారాం, నాయకుడు దుర్గం జానకిరావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, మళ్లీ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధి పనులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ పోషా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు నికోడి గంగారాం, నాయకుడు జానకిరావు, ఎండి నజీం, గట్టయ్య, భీమరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 116 మున్సిపాలిటీలకు రాష్ట్రంలో 90 పైన పైచిలకు మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది. ఈ నిర్ణయం ప్రజల నిర్ణయం, ఇది ప్రజల విజయం. ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీని విజయకీరణ తీర్చిల్లు. కాబట్టి రానున్న రోజులలో కూడా ఈ విధంగానే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు ప్రజలు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ గత ఓన్లీ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఏ ఎలక్షన్ జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు ప్రజలు. ఇదే విధంగా ఈ రోజు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది. దానిలో భాగంగానే ఈ రోజు కౌటాల మండల కేంద్రంలో కూడా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా సంబరాలు జరుపుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి మరియు ఈ కాంగ్రెస్ పార్టీ కాగజ్ నగర్లో రావడానికి ముఖ్య కారణమైనటువంటి గండవిఠల్ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటూ మున్సిపాలిటీని. కాబట్టి మేము గండవిఠల్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గండవిఠల్ గారి నాయకత్వం, గండవిఠల్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. విజయాన్ని
తప్పకుండా ఈ రాబోయే రోజులలో కూడా అన్ని ప్రజలు ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టం కడితేనే అభివృద్ధి దిశలో తీసుకుపోతుందని కోరుకుంటూ మరి రాబోయే రోజులలో ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధి పైలలో తీసుకుపోతుంది. మరి ఈ రోజు చూస్తే అన్ని రకాల పేదలకు సన్న బియ్యం కానీ ఇవన్నీ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఏ ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు, ఏ ఒక్క వ్యక్తికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవన్నీ చూసుకుంటే బీద వాళ్ళకు చాలా మంచి ప్రభుత్వం ఇవ్వాలా. మరి బీద వాళ్ళ కోసము అభివృద్ధి చేసే ప్రభుత్వము. మరి ఈరోజు ఆ అభివృద్ధి కావాలంటే ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మరి ప్రజాప్రతినిధులు కావాలంటే ఇవాళ మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. రాబోయే రోజులలో జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలని కోరుకుంటూ